హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఒక చిన్న విశ్లేషణ. మీ అందరికీ తెలుసు, ఇది గత ఒక 1.5 year నుంచి మనం దీన్ని రెగ్యులర్గా అప్డేషన్ ఇస్తున్నాము. అంటే జస్ట్ ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఒక అది రెగ్యులర్గా మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఇది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక మార్కెట్ డైరెక్షన్ ని మనం తెలుసుకోగలిగితేనే, చూడండి ఇక్కడ చాలా ఫ్రాంక్ గా చెప్తాను. చూడండి, మనం అంటే కంపారిజన్ ఎలా చేస్తానంటే నేను ఒక 2 విధాలుగా చేస్తానండి. అంటే ఒకదానికి ఒకటి ముడి పెట్టకూడదు, బట్ అయితే ఒక చిన్న సిమిలారిటీస్ ఉంటుంది. అంటే మనం ఒక ప్రయాణం చేస్తున్నాము. ఒక ప్రయాణం చేసేటప్పుడు మనం ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను. ఢిల్లీ వెళ్ళాలనుకుంటే జనరల్గా మన మనుషులు ప్లాన్ చేస్తే 100% వెళ్ళిపోతాం. ఇక అంటే 100% అంటే ఎందుకు చెప్పా అంటే టోటల్గా పాజిటివ్గా మనం పాజిటివ్గానే చెప్పాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోతాం, ఢిల్లీ వెళ్ళాలి, మనం వెళ్ళిపోయాం. ఇన్ కేస్ ఏదైనా అది వచ్చి చాలా రేర్ అనమాట, ఇది ప్రమాదాలు జరగడం, ఇది హ్యూమన్ లైఫ్లో. అయితే స్టాక్ మార్కెట్లో వచ్చి అక్కడ ప్రమాదాలు జరగకపోతేనే ఆశ్చర్యం. ఇది ప్రమాదాలు జరగకపోతేనే అబ్బా ప్రమాదం జరగలేదా అనేదే ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎట్లంటే మనం ఇక్కడి నుంచి ఒక ప్రయాణం చేయాలనుకుంటున్నాం, మధ్యలో అంతరాయం జరుగుద్ది. ఎలాగైనా ఆ ప్రయాణాన్ని ముందుకి వెనక్కి ముందుకు చేస్తూ సాగుతూ వెళ్తూ ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్. అదే ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా మనము గత 1.5 year నుంచి ఇస్తున్నాము విశ్లేషణ. లాంచ్ చేసినప్పుడు 0 పాయింట్లో ఉంది, దాదాపు ఇప్పుడు 12,000 పాయింట్స్ దాకా జనరేట్ అయింది. అది ఎలా జనరేట్ అయిందని కూడా చూపిస్తాను. అంటే ఎలా చెప్పంటే చాలా ఓర్పు సహనం ఉండాలండి. ఇది అంటే ఇంతకంటే మించి ఇంకేం లేదండి. అంతే, ఇదే ప్రయాణం, ఇలాగే సాగుద్ది. అది ఇప్పుడు మొన్న ఫ్రైడే రోజు ఏం జరిగింది అనేది ఒక చిన్న విశ్లేషణ. ఇది పూర్తిగా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. చూద్దాము. చూడండి, ఇప్పుడు మొన్న ఫ్రైడే రోజు ఉదయం 10 గంటలకి 22,939 చూద్దాం. అది సెల్లింగ్ లెవెల్, అంచనా లెవెల్. అది చూద్దాము. 22,939 22,939 22,930. ఎస్, చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేది. ఓకే, 22,939 ఇది 10 గంటలకి సెల్లింగ్ అక్యుములేషన్. ఇప్పుడు ఒక లైన్ వేసాను. దానికి డౌన్ సైడ్ అంచనా లెవెల్ కిందికి ఎక్కడి దాకా వస్తే కంప్లీట్ అవుతుంది అనేది చూద్దాము. అక్కడ సెల్ చేస్తే డౌన్ సైడ్ ఎక్కడి దాకా రావాలి అనేది ఒక అంచనా. డౌన్ సైడ్ అంచనా వచ్చి 22,529. చూద్దాం. 22,529. ఓకే,
ఇది చూద్దాం. ఇది వచ్చి ఆ రోజు ఫ్రైడే రోజు మనం 10 గంటలకి జనరేట్ చేస్తే అయితే ఎన్ని గంటలకి యాక్టివ్ అయింది అనేది చూద్దాము. యాక్టివ్ అయింది వచ్చి నాకు తెలిసి వస్తుంది, ఇంకా యాక్టివ్ అవ్వలేదు. మేబీ ఇప్పుడు అవ్వచ్చు, చూద్దాము. ఇక్కడ యాక్టివ్ అయిపోయింది, ఇక్కడ యాక్టివ్ అయింది. 11:28 సెల్లింగ్ అక్యుములేషన్ యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిన తర్వాత మన అంచనా టార్గెట్ డౌన్ సైడ్లో వచ్చి 22,529 డౌన్ సైడ్ లెవెల్ ఇక్కడ దాకా రావచ్చు అనే ఒక అంచనా. అది ఏం జరిగిందనేది చూద్దాము. ఆ రోజు ఎక్కడ దాకా వచ్చింది, ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూడండి. జీవితంలో ఒకటే అండి, తప్పులు జరుగుతాయండి, జరుగుతూనే ఉంటుంది. అయితే మార్గం అనేది ఎప్పుడు తెలిస్తేనే మనం తప్పు ఒప్పులైనా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్. నేను అదే చెప్తాను, ఈ డైరెక్షన్ తెలియకపోతే ప్రపంచమే అల్లకల్లం అయిపోతుంది. ఆ డైరెక్షనే ఇంపార్టెంట్. అది తెలియకే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చూడండి ఆ రోజు ఎక్కడ దాకా వచ్చింది ఇంటెన్షన్. మన దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళంతా అదృష్టవంతులనే చెప్తాను. అదొకటే, ఎందుకంటే ఇంకా నేనేం చెప్పలేను. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు చూడండి. ఆ రోజు వచ్చి క్లోజింగ్ 22,819 క్లోజ్ అయింది. ఈరోజు ఉదయం ఓపెనింగే మన అంచనా లెవెల్ డౌన్ సైడ్ వచ్చేసింది, కంప్లీట్ చేసేసుకున్నాము. అది ఇప్పుడు ఒక 1.5 year నుంచి ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. చూడండి అసలు అది ఎలా జనరేట్ అయింది అనేది మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత చక్కగా జనరేట్ అయింది అనేది అది ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి అది చూడండి. ఇప్పుడు 2024 6వ నెల నుంచి అండి, ఇది అక్కడి నుంచి స్టార్ట్ చేశాము, 0 నుంచి స్టార్ట్ చేశాము. ఎలా జనరేట్ అయింది చూడండి. పాయింట్స్ జనరేట్ అయ్యేటప్పుడు మాత్రం 450, 500 అలా పాయింట్స్ వచ్చేస్తుందండి. నెగిటివ్ అయ్యేటప్పుడు మాత్రం 50, 100, 150, 200 చూడండి. ఇలా జరిగి స్లోగా ఎంత చక్కగా అక్యుములేట్ అయింది చూడండి. అది ఆశ్చర్యంగా ఉంటుంది చాలా మందికి. మన దగ్గర తీసుకున్న వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి తెలుస్తుంది. అది అంటే ఇందులో ఏమొకటంటే 10 ట్రేడ్లు కూడా నెగిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయండి. అయినా కూడా అవన్నీ 100 పాయింట్లు, 150, 200 అలా. అయితే వచ్చేటప్పుడు మాత్రం 450, 500 పాయింట్లు. అది వచ్చేటప్పుడు ఏమవుతుందంటే 2 ట్రేడ్లు 450, 450 వచ్చినప్పుడు 900 వచ్చేస్తుంది. అప్పుడు 10 ట్రేడ్లు చేసినప్పుడు ఒక 100 పాయింట్లు, 150 పాయింట్లు, ఒక 1000 పాయింట్లు మైనస్ అయినా కూడా ఇది కవర్ అయిపోతుంది. అలా వచ్చే ఎక్సలెంట్ గా జనరేట్ అయి ఉంది. అది జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్. డైరెక్షన్ మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఇది కూడా ఆ డైరెక్షన్ లోనే ఉంటుంది. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అది ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ గా 12,132 పాయింట్లు జనరేట్ అయింది. నేను ఈ ఇయర్ ఎండింగ్ కి ఇంకొక 4,000 పాయింట్ల దాకా అంచనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 16,000 పాయింట్స్ దాకా రావచ్చని. లెట్స్ చూద్దాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.